ఇప్పటి వరకు నోరు మెదపనటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు ఇప్పుడు రావణ అంశంలో ఒక్కొక్కరు బయటకు వచ్చి తమ వాయిస్ వినిపిస్తున్నారు. అది కూడా ఎలాగా? ప్రజలందరికీ తెలిసినటువంటి విషయమే. రావణ్ వెనకాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హస్తం ఉంది. ఇక్కడ ప్రధానంగా మనం ఆలోచించవలసినటువంటి విషయం ఏంటంటే, రావణ్ మాట్లాడేటువంటి మాటలకు కానీ అతని వీడియోలకు కానీ మద్దతుగా ఎవరు మాట్లాడలేదు. అతన్ని వేధించే క్రమంలో ఒక కేసు తర్వాత మరొక కేసు పెడుతూ పోయి చివరికి ఉపా చట్టం కింద అతను అరెస్ట్ చేసినటువంటి విధానాన్ని మాత్రమే వైసీపీ కానీ మన ప్రజా సంకల్పం కానీ ప్రతి ఒక్కరు తప్పు పెట్టింది. పోలీసును అడ్డు పెట్టుకుని ఈ రకమైనటువంటి చర్యలు మంచిది కాదు అంటే ఈ అంశాన్ని మాత్రమే మనం అందరూ కూడా వ్యతిరేకిస్తున్నాం. అయితే ఇప్పుడు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి రావణ్లో అవసరమైతే అతనికి న్యాయ సహాయం అందిస్తామంటూ జగన్మోహన్ రెడ్డి ఒక ట్వీట్ చేశారు. ఆ సందర్భంగా ఆయన వ్యాఖ్యలు కూడా చేశారు. అయితే అప్పటి నుంచి కూడా సైలెంట్గానే ఉన్నారు. కానీ ఇప్పుడు కొత్తగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతలు గత నిన్నటి నుంచి కూడా ఒక్కొక్కరు బయటకు వచ్చి రావణ్కి వ్యతిరేకంగా ప్రెస్ మీట్లు పెడుతూ ఇదంతా వైసీపీ కుట్ర అని చెప్పి ప్రజల్లోకి చొప్పించే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి రావణ్ ఏ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తో ప్రధానంగా తెలుగుదేశం పార్టీ నాయకులే చెప్పాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేకమైనటువంటి అంశాల్లో రావణ్ పవన్ కళ్యాణ్కి మద్దతుగా అనేక రకాల స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఒక అంశం చూస్తే 3 పెళ్లిళ్ళు చేసుకుంటే నీకొచ్చిన నొప్పేంటి అని జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించాడు పవన్ కళ్యాణ్ వెనకేసుకొచ్చి. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్స్ను కొంతమంది ఎంపీలను మందా అంటూ జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి అనేక రకాల వ్యాఖ్యలు, అవన్నీ రిపీట్ చేయడం అనవసరం. ప్రీవియస్ వీడియోలోకి వెళితే చాలా కనబడుతుంటే ఇటువంటి ముఖ్యంగా మహిళా నేతలు కూడా వదిలిపెట్టకుండా రోజా లాంటి వ్యక్తులను కూడా రోజాను కూడా ఆవిడను కూడా బాడీ షేమింగ్ చేస్తూ కూడా మాట్లాడాడు. సాక్షాత్తు నాడు నేడు స్కూల్స్కి సంబంధించినటువంటి అంశంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి మీ అమ్మాయిలు ఫారిన్లో చదువుతున్నారు కదా, లండన్లో చదువుతున్నారు కదా, వాళ్ళని ఎందుకు ఇక్కడ చదివించట్లేదు, ఇటువంటి కామెంట్స్ చాలా చేశాడు. కానీ ఈరోజు ఈ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి పార్టీ అధికారంలోకి వచ్చాక అతను ప్రధానంగా టార్గెట్ చేసి కామెంట్ చేసేది కూడా పవన్ కళ్యాణ్ గారిని. ప్రధానంగా మన అంబటి రాంబాబు గారు ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు ఒక మీడియా ఛానల్స్ దగ్గర. ఏంటంటే, గాదె సాయి కృష్ణ మా వైసీపీ పార్టీ కాదు, పేరుపోగు క్రాంతి కుమార్ మా వైసీపీ పార్టీ కాదు, అలాగే ఇప్పుడు ఉన్నటువంటి రావణ్ మా వైసీపీ పార్టీ కాదు, వీళ్ళెవరు కూడా మా పార్టీకి పనిచేయలేదు. పూర్వం నుంచి కూడా వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీకి పనిచేసినటువంటి వ్యక్తులు, కూటమి పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు. కానీ ఏదైనా చట్టపరిధి దాటి పోలీసులను అడ్డు పెట్టుకుని తీవ్రమైన చర్యలకు ప్రభుత్వం పాల్పడితే వాటిని అడ్డుకునేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరైనా సరే వారి పక్షంగా నిలబడి పోరాటం చేస్తుంది అని చెప్పి ఒక డిక్లరేషన్ ఇచ్చారు. వీళ్ళెవరు కూడా మా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కాదని చెప్పి. ఎందుకంటే గతంలో పవన్ కళ్యాణ్కి మద్దతుగా, చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా, లోకేష్కి మద్దతుగా చాలా కామెంట్స్ వైసీపీకి వ్యతిరేకంగా రావణ్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ఏ రోజన్నా వైసీపీ పార్టీ ఆయన ఇబ్బంది పెట్టిందా? ఇబ్బంది పెట్టలేదు. ఈరోజు కూడా ఎందుకు మద్దతు ఇస్తుంది? ఇది ఒక దుష్ట సాంప్రదాయం, ఇది మంచిది కాదు. ఈ రకమైనటువంటి కేసులు పెట్టుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, మీరు విషపు విత్తనాలు నాటుకుంటూ వెళ్ళిపోతున్నారు, రేపు ప్రొద్దుట ఇవి మహావృక్షాలే కూర్చుంటాయంటూ ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు మనం మొదలుపెట్టినటువంటి సాంప్రదాయాన్ని రేపు పొద్దున వేరే వ్యక్తుల ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చేసేది తప్పు అని చెప్పి వ్యాఖ్యానించడానికి ఉంటుందా? ఒకసారి ఆలోచించండి. ఇక్కడ మరొక అంశాన్ని నేను మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను. ప్రధానంగా మాజీ పోలీస్ అధికారి అయినటువంటి ఏబి వెంకటేశ్వరరావు గారు కూడా కొన్ని కీలకమైనటువంటి పాయింట్లు ఆయన లేవనెత్తారు. రావణ్ విషయానికి సంబంధించి మీరు కేసులు పెట్టారు, ఆ కేసుల విషయంలో ఒకవేళ రిమాండ్కి పంపకుండా బెయిల్ ఇస్తే ఏమైంది? వాడి జీవితాంతం కూడా కేసు వాడిని చుట్టుకునే ఉంటుంది కదా, వాయిదాలే తిరగాలి, సంవత్సరాల తరబడి కోర్టులు తిరుగుతూ ఉండాలి, అది కూడా ఒక పనిష్మెంటే. కానీ మీరు ఇంటెన్షనల్గా పెట్టినటువంటి ఉపా చట్టం ఏదైతే ఉందో అది సరైనటువంటి ఆధారాలతో లేదు, నేను ఆ రిమాండ్ రిపోర్ట్ చదివానని చెప్పి ఏబి వెంకటేశ్వరరావు గారు ఒక వ్యాఖ్య చేశారు. అంటే ఏదైతే ఒక వీడియో సర్క్యులేట్ అయ్యింది, ఇతను మావోయిజానికి మద్దతుగా స్టేట్మెంట్ పాస్ చేశాడు అన్నటువంటి వీడియో ఏదైతే ఉందో ఆ వీడియోకి రావణ్ వాయిస్ ఓవర్ మాత్రమే ఇచ్చారు. ఇది కరెక్ట్ కాదు, ఇది ఆధారపూరితమైనటువంటి చట్టం కాదు, ఈ ఆధారపూరితమైనటువంటి సాక్ష్యం కాదు అన్నట్టుగా ఏబి వెంకటేశ్వరరావు గారు మాట్లాడారు. మరొక కీలకమైన పాయింట్ ఆయన మాట్లాడారు, నాకు చాలా నచ్చింది ఆ పాయింట్. మనం ఆంధ్రప్రదేశ్ని చట్టాలపై నిర్మించుకుందామా లేక భావోద్వేగాలపై నిర్మించుకుందామా? మనం ఆంధ్రప్రదేశ్ని నిర్మించుకుందామా, ఆఫ్ఘనిస్తాన్ నిర్మించుకుందామంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్య కూడా చాలా కీలకమని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతానికి అంశాలన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, రావణ్ వెనకాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలంతా ఉండి వెనకుండి నడిపిస్తున్నారు,
పవన్ కళ్యాణ్పై దాడి చేస్తున్నారు అన్నట్టు చెప్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు గత వారం రోజులు బట్టి పవన్ కళ్యాణ్ విషయంలో జరుగుతున్న తతంగం అంతా తెలుసు. పోలీస్ స్టేషన్లో కేసులు జరగటం, జనసేన పార్టీ నాయకులు వెళ్ళి పోలీస్ స్టేషన్ల మీద పట్టడం, చట్టాన్ని వాళ్ళ చేతుల్లో తీసుకుని నానా దుర్భాషలాడటం, ఈ తతంగం అంతా జరుగుతున్నప్పుడు మరి పవన్ కళ్యాణ్కి మద్దతుగా ఒక్కడు కూడా మాట్లాడలేదే. ఇదే అంశం ఇప్పుడు జనసేన పార్టీలో చర్చకు దారితీసింది. అంటే ఎప్పుడైతే రావణ్ అనేటువంటి వ్యక్తి కులం మీద పలు రకాలైనటువంటి వాదనలు ఉన్నాయి, అది ఏంటన్నది మనకే పూర్తిగా తెలియదు, కానీ అతను కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి అనేది ప్రముఖంగా వినిపించింది. ఎప్పుడైతే రావణ్ కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి అన్న వాయిస్ వచ్చిందో, ఇతడు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టే పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తున్నాడు. ఇతను ఒక్కసారి కూడా తెలుగుదేశం పార్టీని కానీ, చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ని కానీ టార్గెట్ చేసి మాట్లాడట్లేదు. ఇక్కడే జనసేన పార్టీ నాయకులకు అనుమానం వచ్చింది. కేవలం పవన్ కళ్యాణ్ని ఎందుకు టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు, వాళ్ళు ఎందుకు టార్గెట్ చేయట్లేదు? గత ప్రభుత్వం వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు లోకేష్కి మద్దతుగానే మాట్లాడాడు. ఇప్పుడు కూడా లోకేష్ని, చంద్రబాబు నాయుడిని ఎట్టి పరిస్థితుల్లో కూడా టార్గెట్ చేసి వ్యాఖ్యలు చేసినటువంటి వీడియోలు కనిపించట్లేదు. ఇదే అంశంపై జనసేన పార్టీ నాయకులకు అనుమానం వచ్చింది. దానిపై వాళ్ళు వాయిస్ రేజ్ చేశారు. ఇది గమనించినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు ఇప్పుడు ఈ తతంగానంతా వైసీపీ మీద రుద్దే ప్రయత్నంలో భాగంగానే ఒక్కొక్కరు బయటకు వచ్చి వైసీపీపై ఈ నిందలు మోపుతున్నారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో, అంటే ఒక పక్క ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆయన ఉప ముఖ్యమంత్రి కార్యాలయంలో ఒక సెపరేట్ సెల్ ఏర్పాటు చేస్తున్నట్టుగా చెప్పారు. ఎవరైనా పరుష పద్ధతాలతో దూషించినా లేదంటే ఆడవాళ్ళని టార్గెట్ చేసి మాట్లాడినా వాళ్ళందరిపై కఠిన చర్యలు తీసుకుంటామని. రోజా గురించి, ఆవిడ గురించి కిర్రా కార్పి నోటుకొచ్చినట్టు మాట్లాడుతుంటాడు. అలాగే సీమరాజా, కిరణ్ రాయల్, వీళ్ళందరూ కూడా చివరికి ఇంకా పేరు కూడా చెప్పక్కర్లేదు ఎవరెవరు మాట్లాడారు అన్నది. అటువంటి వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాలి కదా. అంటే చట్టం ఒక పార్టీకి ఒక రకంగా, ఇంకొక పార్టీకి ఒక రకంగా ఉండే అవకాశం ఉండకూడదు కదా. చట్టం అందరికీ సమానంగానే ఉండాలి. అయితే ఎప్పుడైతే ఇప్పుడు జనసేన పార్టీలో కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఈ రావణ్ కాబట్టే తెలుగుదేశం పార్టీ నేతలను విమర్శించట్లేదన్నటువంటి అనుమానం జనసేన పార్టీలో మొలకెత్తిందో, ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీలో కదలిక ప్రారంభమైంది. వెంటనే ఇప్పుడు వైసీపీని టార్గెట్ చేసి ప్లేట్ ఫిరాయించే తతంగం అంతా మొదలుపెట్టారు. మరొక పక్క రావణ్ను గన్నవరం పోలీస్ స్టేషన్ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు గన్నవరం పోలీసులు. అంటే నెల్లూరు జిల్లా నుంచి, నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి రావణ్ గన్నవరం పోలీస్ స్టేషన్కి షిఫ్ట్ చేసే అధికారం ఉంది. అంటే ఆయనపై మోపబడినటువంటి చట్టం ఏదైతే ఉందో ఉపా చట్టానికి సంబంధించి ఆయన ఫోన్లో మావోయిజానికి సంబంధించినటువంటి ఆధారాలు దొరికే కాబట్టి అతన్ని పూర్తిగా మేము విచారించాలన్నట్టుగా అతని కస్టడీ కోరుతున్నారు. మరి ఏం జరగబోతుందో ఏంటో ప్రజలందరూ అయితే చూస్తూనే ఉన్నారు. ఏది ఏవైనా ప్రస్తుతానికి రావణ్ విషయంలో ఒక్కొక్కరు ఒక్కో రకంగా టర్న్ తీసుకుంటూ ఉన్నారు. ఏది ఏవైనా చట్టబద్ధమైనటువంటి చట్టాలను అనవసరమైన వాటి కోసం ఉపయోగించడం తప్పు అనేటువంటి భావం అన్న అంశంతో ప్రతి ఒక్కరు కూడా ఏకీభవించి తీరాలి. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నింద మోపాలని చూసినా, లేకపోతే వేరే వాళ్ళ మీద నింద మోపాలని చూసినా ప్రజలు ప్రతి అంశాన్ని కూడా కూలంకషంగా గమనిస్తున్నారు. సమయం వచ్చినప్పుడు తగిన తీర్పు ప్రజలే ఇస్తారు.